యేసుప్రభు నమ్ముకున్న కష్టాలు వచ్చేస్తున్నాయి అన్నయ్య, వచ్చేస్తున్నాయి కాబట్టి ఇంక తప్పట్లేదు అన్నయ్య, వెనక్కి బాగా తప్పట్లేదు అన్నయ్య, అన్నయ్య ఎటు బాగా తప్పట్లేదు అన్నయ్య, వెనక్కి బాగా తప్పట్లేదు అన్నయ్య, అందుకే మళ్ళీ పాపంలోకి వెళ్తున్నాను అన్నయ్య. వాగులో పడకపోయా చెబుతున్నా, నువ్వు చంపుతావో బతికితావో ముంచుతావో తేలుస్తావో పెడతావో పెట్టు నాకు తెలియదయ్యా. ఏమన్నా కానీ ఏం పట్టానో నీ పాదాలు ఇంక వదలనయ్యా. నన్ను నువ్వే పోషించు, నాకు దారి నువ్వే చూపించు, నీ పాదాలే నా శరణం అని పట్టుబట్టును. నీ ఎదుట ఏది నిలిచిద్దో నేను చూస్తాను. యేసు నీకొద్దు అన్నాడంటే నిన్ను కన్నవారైనా సరే నీ ఆత్మను నరకానికి తీసుకెళ్ళడానికి అప్పగించడానికి సిద్ధపడుతున్నారు కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఈ విషయంలో అడ్డు చెప్పాల్సిందే. భక్తి, ఆత్మీయత, దేవుడు అనేది నా వ్యక్తిగతం. నేను ఎవరికి మొక్కాలి, ఏది సేవించాలనేది నానా నువ్వు నన్ను శాసించకూడదు, అమ్మా నువ్వు నన్ను శాసించకూడదు, ఏమండి భర్త గారు మీరు నన్ను శాసించకూడదు. మీరు నా చేతిలో కాళ్ళు బంధించి నా చేత మీరు పూజలు గీజలు చేపించొచ్చేమో, నా హృదయంలో ఉన్న యేసుని మీరు ఎంత మాత్రం తీసేయలేరు. నీ ఆత్మానందం పరమానందం కోసం నువ్వు చేపించడమే తప్ప నీ బొంద నేను చేసిన ఖచ్చితంగా నేను నా కళ్ళ ముందున్న వాళ్ళకి చేసేదే లేదు. నా గుండెలో నిండా యేసే ఉన్నాడు. నిర్ద్వందంగా నిష్కర్షగా చెప్పేయచ్చు. యేసును వదిలేకపోతే నేను నిన్ను వదిలేస్తానంటే ప్రార్థన చేసుకొని ఇంక అప్పచెప్పుకోవటమే. వదిలేస్తే వదిలేసా, ఏం ప్రాబ్లం. కట్టుకొని ఉన్నా ఎంత మాత్రం మన బంధం. నువ్వు ఎప్పుడు పోతావో తెలియదు, నేను ఎప్పుడు పోతానో తెలియదు. అన్నీ బాగుండి ఉంటే ఒక 20-30 ఏళ్ళు కలిసి ఉంటామేమో, ఆ తర్వాత అయినా పోవాల్సిందేగా. నన్ను కన్నోళ్ళు ఉండరు, నన్ను కట్టుకున్న నువ్వు ఉండవు, నా గడుపును పుట్టిన వాళ్ళు ఉండరు, ఎప్పటికైనా నేను ఒంటరినే. యేసు చాలు నాకు, యేసు చాలు చాలు యేసు చాలు. అది పట్టు. ఎంతమందికి అర్థమైంది? ఇంత తేటగా చెప్పిన అర్థం కాకపోతే ఇక నేను చేయగలిగింది ఏం లేదు. దేవునికి మహిమ. ఏం కొనసాగించుకోవాలి, ఎలా కొనసాగించుకోవాలి? భయముతో. రైలు ఎక్కి వస్తున్నప్పుడు ఒక 5 లక్షల రూపాయల బ్యాగ్ ఉందనుకో, అందులో బంగారు నగలు కూడా ఉన్నాయనుకో, ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటావు. ఏ పక్క నుంచి ఎవడు ఎట్లా లాగేస్తాడో అని. పాపం మంచోడు వచ్చి కూర్చున్నా సరే, ముసలోడు వచ్చి కూర్చున్నా సరే అనుమానంగానే చూస్తావు. పిల్లోడు వచ్చింది అనుమానంగా చూస్తావు, పెద్దోడు స్త్రీ వచ్చిందా పురుషుడు వచ్చిన అనుమానమే. బ్యాగును సర్దుతూ ఉంటావు, చూసిందే చూస్తూ ఉంటావు. భయం. అరే డబ్బులకి బంగారానికి అంత టెన్షన్ పడితే మరి రక్షణ ఇది. కాబట్టి భయం ఉండాలి. ఏ పక్క నుంచి ఎవడో లాగేస్తాడో, ఏ విధంగా నా రక్షణను పోగొట్టేటట్టు నన్ను ప్రేరేపిస్తాడో ఎవడికి చెక్కకూడదు. మొండితనం ఉండాలి. పట్టుబడితే వదలకూడదు. పట్టు పట్టారాదు, పట్టి విడువరాదు, పట్టేదేని బిగియ పట్టవలెను, పట్టి విడుచుట కంటే పడి చచ్చుటే మేలు వేమని చెప్పాడు. కాబట్టి మహాపట్టు పట్టండి. అందరికీ అవసరమైతే సమాధానం చెప్పగలిగేంత పట్టు. ప్రాణమైనా వదులుతాను కానీ ప్రభువును మాత్రం వదలను. హల్లెలూయా. దేన్నే నా ఊపిరైనా వదులుతాను కానీ నా యేసును మాత్రం వదలను. ఇది రక్షణ పొందిన ప్రతి ఒక్కళ్ళకు ఉండాల్సిన నిశ్చయత, తీర్మానం. కానీ నిన్ను ఎట్లనన్నా కానీ ఏదో ఒక రూపేణా నీ రక్షణ పోగొట్టుకున్నట్టు నిన్ను చేయడానికి సైతానుగాడు నిరంతరం దాడి చేస్తాడు. ఫరో ఏం చేశాడు? పోతే పోయారులే పోని అని వదిలేశాడా, వెంటబడ్డా? అందరూ చెప్పండి. ముందుకు పోవటానికి దారి దొరికిందా? సముద్రం అడ్డుంది. ఇప్పుడు కాదు ఆ పాట, ఐగుప్తు విడచిన ఎర్ర సముద్రము అడ్డురానే వచ్చేనే. ఇప్పుడు ఎటు పోవాలి? పోతే ఎటు పోవాలి? ఇప్పుడు ఖచ్చితంగా వెనక్కే పోవాలా. అంటే ఏ పరిస్థితులు వస్తాయంటే, కొంచెం రక్షణలోకి వచ్చి విశ్వాసంలో ముందుకెళ్తుంటే సముద్రంలాగా అడ్డంకులు వచ్చేసి గతి లేక మళ్ళీ వెనక్కి పోయే పరిస్థితులే వస్తాయి. అప్పుడేం చేయాలా? ఒరే ఫరో,
నువ్వు ఈట్లొద్దు కత్తులొద్దులేగా నీ వెంటబడి వస్తాలే పద అనకూడదు. ఆయన వైపు చూడాలి. వెనక్కి సారిపోయే పరిస్థితులు వస్తానే నాకు ఏంటి నా గతి? ఏంటి నా గతి అని నువ్వు ఎటు చూడాలి? ఫరోకి వెళ్ళా, ప్రభుకి వెళ్ళా? పెద్దగా చెప్పండి. అప్పుడేం జరిగింది తెలుసా? నీ బాహుబలమే నన్ను దాటించి శత్రువునే కూల్చేనే అని పాడతావు. ఎటు చూస్తే ఫరోకి వెళ్ళి చూస్తేనా, ప్రభుకి వెళ్ళి చూస్తేనా? ఫరో ఏడున్నాడు? ఎదురేముంది? ప్రభు ఏడున్నాడు? నువ్వు ఎటు చూడాలి? కొంతమంది వెనక్కి చూస్తారు. ఇదిగో ఫరో, ఇదిగో ఏమను మాకు వస్తాలే, వద్దులే వస్తాలే. కొంతమంది అటు, కొంతమంది ఏమో ఇంకా అట్టేట పోదు, ఈ సముద్రంలో పడి చేద్దాం అని సముద్రంలోకి. నేను సముద్రంకి వెళ్ళి చూడొద్దు, ఫరోకి వెళ్ళి చూడొద్దు. ఎటు చూస్తావు? ఐగుప్తు విడచిన ఎర్ర సముద్రము అడ్డురాని వచ్చెనే. ఐగుప్తు విడచిన ఎర్ర సముద్రము అడ్డురాని వచ్చెనే. నీ బాహుబలమే నన్ను దాటించి శత్రువునే కూల్చెనే. నీ బాహుబలమే నన్ను దాటించి శత్రువునే కూల్చెనే. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. దేవునికి మహిమ. హల్లెలూయా. గతి లేదు, వెనకపోయే పరిస్థితి వచ్చింది అనుకున్నప్పుడు, ఎదురు సముద్రం అడ్డొచ్చింది అనుకున్నప్పుడు ఇక నువ్వు చూడాల్సింది ప్రభు వైపు. ప్రభు వైపు చూసినందుకు రెండు జరిగినాయి. సముద్రమేమో పాయలైపోయి దారి ఇచ్చింది, శత్రువేమో ఆ సముద్రంలోనే పడి నశించాడు. ఒక్క దెబ్బకి రెండు పెట్టలు అంటారే, అది దేవుడు చేసిన పని. యేసుప్రభుని నమ్ముకున్న కష్టాలు వచ్చేస్తున్నాయి అన్నయ్య, వచ్చేస్తున్నాయి కాబట్టి ఇంక తప్పట్లేదు అన్నయ్య, వెనక్కి పోక తప్పట్లేదు అన్నయ్య, అన్నయ్య ఎటు పోక తప్పట్లేదు అన్నయ్య, వెనక్కి పోక తప్పట్లేదు అన్నయ్య, అందుకే మళ్ళీ పాపంలోకి వెళ్తున్నాను అన్నయ్య. వాగులో పడిపోయా చెబుతున్నా. నువ్వు చంపుతావో బతికితావో ముంచుతావో తేలుస్తావో పెడతావో పెట్టు నాకు తెలియదయ్యా. ఏమన్నా కానీ ఏం పట్టానో నీ పాదాలు ఇంక వదలనయ్యా. నన్ను నువ్వే పోషించు, నాకు దారి నువ్వే చూపించు, నీ పాదాలే నా శరణం అని పట్టుబట్టును. నీ ఎదుట ఏది నిలిచిద్దో నేను చూస్తాను. అవి సముద్రాలైనా సరే బ్రద్దలై నీకు దారి ఇవ్వాలి. నీ కరువు, నీ ఆకలి, నీ దరిద్రత అడ్రస్ లేకుండా తీసేస్తాడు. టెస్ట్ చేస్తాడు, పరీక్షిస్తాడు నీ బుద్ధి, నీ బలం ఎంత అనేది. కఠినమైన పరిస్థితులు నీకు వచ్చేటట్టు చేస్తాడు. విశ్వాస యాత్రలో మెత్తబడి వెనక్కి జారుతావా, లేకపోతే ఏమన్నా కానీ ఇంక ఆయనే చూసుకుంటాడని పట్టుబడతావా? గట్టిగా కఠినమైన పరిస్థితులు రప్పిస్తాడు, ఆహారానికి లేని పరిస్థితి కూడా రప్పిస్తాడు. నువ్వు మళ్ళీ వెనక్కి జారుతావా, నిలబడతావా? ఎటు చూస్తావు? వెనక్కి చూస్తావా, ముందుకు చూస్తావా, నాకెళ్ళి చూస్తుందా అని చూస్తాడా అని. స్త్రీని పురుషుని మొత్తం టెస్ట్ చేసుకుంటాడు ఆయన. ఏ పరిస్థితి అన్నారా నీ ప్రభా, నిన్ను వదిలేదు లేదు అని. కానీ నువ్వు ఆయన పాదాలు గట్టిగా హత్తుకోగలిగితే, ఆయన పాదాలు పట్టుకొని పెద్దగా నువ్వు దుఃఖపడగలిగితే, అంత కఠినమైన కరువు కూడా నీకు సమృద్ధిగా మారిపోతుంది. ఆయనే ఇక నీ ముందు నడుస్తాడు. సముద్రపాల లాంటి, కెరటాల లాంటి కష్టాలు, యోర్దాను అల లాంటి ఆపదలు ఎన్ని నిన్ను చుట్టుముట్టినా నీకోసం ఆయన ముందుకు వచ్చి నిలిచి నీ చేయి ఆయన పట్టుకొని నీకు అడ్డుగా ఉన్న వాటిని రెండు బ్రద్దలుగా చేసి దాటిస్తాను నేను. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తినే. కానాను యాత్రలో
యోర్దాను అలలచే కలత చెంది తినే ఆపరిపైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే. కాపరిపైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. హల్లెలూయా. అసలు ఒరిజినల్ విశ్వాసం ఎప్పుడు బయటపడిందో తెలుసా? దేవుడు నీకు చేసే అద్భుతాల్లో కాదు. మళ్ళీ చెబుతా, ఒరిజినల్ విశ్వాసం ఎప్పుడు బయటపడిద్దో నీకు తెలుసా? నువ్వు అడిగిన వాటికల్లా దేవుడు జవాబులు ఇస్తూ నీకోసం అద్భుతాలు చేసే అద్భుతాల్లో కాదు. ఘోరమైన అగచ్చాట్లలో ఉండి కూడా నువ్వు ప్రభువా నిన్ను విశ్వసించుచున్నాను అంటావు చూడు, అది ఒరిజినల్ విశ్వాసం. అక్కడ బయటపడింది. అసలు ఉన్నాడా లేడా, ఉంటే నా పిలుపు వింటున్నాడా లేదా, నా ప్రార్థన వినబడుతుందా లేదా, నాకు ఈ అవమానాలు ఏంది, కష్టాలు ఏంది, కన్నీళ్ళు ఏంది, దరిద్రం ఏంది, బాధలు ఏంది, రోగాలు ఏంది, ఇబ్బందులు ఏంది, ఏంది నాకు ఇంత ప్రతికూల పరిస్థితి, అసలు ఉన్నాడా ఆయన అనకుండా, ఉన్నావా, అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, లేకపోతే కొండలే ఎక్కడన్నా తిరుగుతున్నావా అనే పాటలు పాడకుండా ఏం పాడాలి మరి? ఏం పాడాలి? ఎన్నైనా రాని యేసయ్యా నువ్వు ఉన్నావు, చూస్తున్నావు. కఠినమైన కష్టాలలోనే నీ విశ్వాసపు నాణ్యత బయటపడింది. అనుకూల పరిస్థితుల్లో కాదు, ప్రతికూలతల్లోనే నీ విశ్వాసపు నాణ్యత బయటపడింది. సమృద్ధిలో కాదు, కఠినమైన లేమిలో. పౌలుని చూడండి, ఒక రోజు రోడ్డు ఎడారిలో పోతుంటే పట్టుకొని దొంగలు కొట్టారు. ఏం సేవకుడు, ఖర్చు తగిలితే రోగాలు తగ్గిపోయినోడు, దొంగలు పట్టుకొని కొడుతుంటే తనులు తిన్నాడు. అది నువ్వు నేనైతేనా? అసలు ఎక్కడున్నావా నువ్వు? ఉన్నావా? ఉంటే వాళ్ళు ఎంత అన్నారు నన్ను అంటావు. ఏమనలా, ప్రభా ఇది నీ చిత్తం, నీకే స్తోత్రం. 3 సార్లు బెత్తాలతో కొట్టారు, రాళ్ళు తీసుకొని కొట్టారు. ఉన్నావా అని పాడలా. నాకు ఇది తగిందే, పర్వాలేదు, పరీక్షించు, నా విశ్వాసాన్ని టెస్ట్ చేస్తున్నా, పరీక్షించు. ఆకలి, ఆహారం లేని రోజుగా తీసుకొచ్చాడు, పర్లేదు, నా విశ్వాసాన్ని టెస్ట్ చేస్తున్నా, పర్లేదు. కనీసం ఒక రోజు ఎంత దరిద్రత అంటే కట్టుకునేదానికి బట్ట కూడా లేని దిగంబరత్వం వచ్చింది. ఒక రోజు ఎన్ని బాధలు తట్టుకుంటాం, కానీ ఆ రోజును మాత్రం తట్టుకోలేం. ఇదేం దరిద్రం ప్రభు, కనీసం కట్టుకునేదానికి బట్టలు కూడా లేనంత దరిద్రం. ఏం దరిద్రం? అసలు ఉన్నావా అన్నమాట అప్పుడు కూడా అలా. వస్త్రాలు కూడా లేకపోయినా పర్వాలా, నువ్వు ఉన్నావు. అమ్మమ్మ ఏం పోరాటం అది, ఏం పోరాటం, ఎంత పరీక్ష విశ్వాసానికి. పౌలుకు వచ్చిన అన్ని పరీక్షలు వస్తేనా కాలి బూడిదైపోతాం మన విశ్వాసం. ఇప్పుడు చిన్న చిన్న వాటికి తట్టుకోలేక, అసలు ఏందన్నయ్య దేవుడు ఏమన్నా పగబట్టాడా ఏంది నా మీద? పగ కాడికి పోయింది. చిన్న చిన్న వాటికి తట్టుకోలేకపోతున్నాం. అందుకే ఆయన ఆ మెట్లో ఉన్నాడు, మనం ఈ మెట్లో ఉన్నాం. ఏమన్నాడు? మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసం దెబ్బతీయటానికి ఎన్నో పరీక్షలు వచ్చినాయి, కానీ నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఎన్ని బాధలు వచ్చినా కృంగిపోలేదు, వెనకడుగు వేయలేదు, కాపాడుకున్నా. ప్రభువే నాకు ఆ శక్తిని ఇచ్చాడు, కాపాడుకున్నాను గనుక ఇక నాకు నీతి కిరీటం. ఏం కిరీటం? ఏం కిరీటం? నీతి కిరీటం. నీకు నాకు మనకు కూడా కఠినమైన పరిస్థితులు అనుమతించవచ్చు, మనకున్న బలాన్ని బట్టి అనుమతించకపోవచ్చు. బాగా వస్తున్నాయంటే, కఠినమైన ప్రతికూలతలు వస్తున్నాయంటే నిన్ను గొప్ప అంతస్తులో దేవుడు చూడాలనుకుంటున్నాడని మర్చిపోవద్దు. ఏమన్నా అర్థమవుతుందా?
ఒకటి పోతే ఒకటి వస్తున్నాయా? అట్లయితే నిన్నేదో ఒక గొప్ప మెట్లోకి ఎక్కించబోతున్నాడు ఆయన. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు, జయ జీవితము నిలిచినావు. విశ్వాసము కాచినావు, జయ జీవితము నిలిచినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు నేను విశ్వాస పరీక్షలో ఉంచినప్పుడు నువ్వెంతో ప్రేమించే నీ సొంత వాళ్ళు కూడా దూరం అయిపోతారు నీకు. నువ్వెంతో ప్రేమించే నీ సొంత వాళ్ళు కూడా దూరం అయిపోతారు నీకు. ఆశ్చర్యం కలిగింది, కానీ జరిగింది. నిన్ను విశ్వాస పరీక్షలో ఉంచినప్పుడు ఏబు లైఫ్ ఇది నీకు సాక్ష్యం. ఏబుకు అంతమంది ఉన్నారు నాకు తెలియదు. చివరి అధ్యాయంలో పోతే కానీ అర్థం కాల. అక్క చెల్లెండు ఉన్నారంట, తోడబుట్టిన వాళ్ళు ఉన్నారంట. కష్టాలన్నీ తీరి దేవుడు రెండంతలుగా ఏబును ఆశీర్వదించినాక వచ్చి ఒక్కొక్కళ్ళు ఉంగరాలు పెడుతున్నారంట ఏబుకి. ఇంటికి పోయా చదవండి, ఏబు గ్రంథం చివరి అధ్యాయం చదవండి. ఎవరు నాయన అన్ని బాధలు పడుతున్నారు వీళ్ళందరూ ఇటుపోయారని నాకు ఆశ్చర్యం. దేవుడు నిన్ను కొలిమిలో పెట్టి తుప్పంతా వదలగొడుతున్నప్పుడు నిన్ను ఆదరించి ఓదార్చడానికి నీ సొంత వాళ్ళు కూడా అందుబాటులో ఉండరు. స్తోత్రం. గతి లేదు, దిక్కు లేదు, ఆయన ఒక్కడే నీకు. ఎవరైనా ఆ స్థితిలో ఉంటే వేదన పడకండి. కొలిమిలో అది భాగమని గుర్తుపెట్టుకో. నీ విశ్వాస పరీక్ష నీ శ్రమకాలం తీరిన తర్వాత, నీ శోధన కాలం సంపూర్తి అయిన తర్వాత, నీ విశ్వాసం నిలబెట్టుకున్న తర్వాత వాళ్ళందరూ వచ్చి నిన్ను పట్టుకొని ఏడ్చేటట్టు చేస్తాడు నా దేవుడు. నిన్ను పట్టుకొని ఏడ్చేటట్టు చేస్తాడు. ఏమని తెలుసా? ఎంత లేసి బాధలు పొందితివి, ఎంత లేసి బాధలు పొందితివి, ఎంత అల్లాడితివి అని ఏబును పట్టుకొని ఏడ్చారంట. పాపం అన్ని బాధలు పడుతున్నప్పుడు వీళ్ళందరూ ఇటుపోయారు అర్థం కాల. పరిస్థితులన్నీ మారిపోయి దీవించబడ్డ తర్వాత వచ్చి ఎన్ని బాధలు పడ్డావని అప్పుడు ఇస్తున్నారంట ఉంగరాలు. అదే కష్టాల్లో ఉన్నప్పుడు ఉంగరాలు అయితే శుభ్రంగా అమ్ముకొని పట్టుపోసుకునేవాడు కదా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరీక్షలో భాగం. వెనకడుగు వేయొద్దు. ఎవరు నీకు సమీపంలో ఉన్నా, ఎవరు విసర్జించినా, యేసున్నాడు నీకో, ఆయనకి వెళ్ళే చూడు అంతే. అంతేగాని కృంగిపోయి దిగులు పడి విచారపడి వెనక్కి తిరగొద్దు. విశ్వాసాన్ని కొనసాగించుకో. ఒరిజినల్ విశ్వాసం సుఖాలలో భోగాలలో కాదు, కష్టాలలోనే నాణ్యంగా బయటపడింది. ఇన్ని బాధలు పడ్డాను, ఆ దేవుని వదిలిపెట్టట్లేదంటే నేను వదలను. ఏబు భార్య ఏమని తెలుసా? బుద్ధి లేదా? ఇంకా దేవుడు అంట. ఒంటెలు పోయినాయి, ఎద్దులు పోయినాయి, పొలాలు పోయినాయి, దాస్ జనాంగం పోయారు, పిల్లలు కూడా పోయారు, ఒళ్ళు ఆరోగ్యం జడిపోయి రోగగ్రస్తుడు పోయి ఆవంతున జలేసి గోక్కుంటా కూడా సిగ్గు లేకుండా ఇంకా దేవుడికి స్తోత్రం అంట. స్తోత్రం. దేవుణ్ణి పొగుడుతున్నావు, పట్టించుకోడు, తిట్టి సావు అంది. ఏమన్నాడు తెలుసా? అది ఒరిజినల్ విశ్వాసం అంటే. ఏమాయ్, ఇన్ని రకాల మేలులు ఇచ్చినప్పుడు అన్నీ అనుభవించాము, ఒక్క కీడు అనుభవింపచ్చా కదా? మేలుకే దేవుడా, కీడుకు దేవుడు కదా? మూర్ఖురాల. నాకు మేల్లోనే కాదు, కీడులో కూడా నా దేవుడే. ఏమి పట్టు? రెండంతల దీవెన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పట్టు వదలొద్దు.
క్లియర్గా అర్థమైంది కదా. కొంతమంది ఉన్నారు ఈ విశ్వాసాన్ని కోల్పోయారని చెప్పాడు పౌలు. ఒకసారి మీరు బైబిల్ గ్రంథం చూడగలిగితే, ఎక్కువ ఇబ్బంది పెట్టను, ఒక్క మాట చూపిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి చూడు. అట్టి మనస్సాక్షిని కొందరు 18 నుంచి చదివితే ఇంకా మంచి మాట ఉంది. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై. మళ్ళీ చదువు అదే. నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియో కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని. అది మంచి పోరాటం పోరాడాలయ్యా. విశ్వాసాన్ని కలిగి ఉండు, మంచి మనస్సాక్షి కలిగి ఉండు. వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమైన ఓడబద్దలైపోయిన వారి వలె విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమేనైను అలెగ్జాంద్రును ఉన్నారు. హుమేనైను అలెగ్జాంద్రు అనేవాళ్ళు చాలా ఆత్మీయులట, విశ్వాస సంబంధులట. కానీ కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత వారి విశ్వాసం ఓడ బద్దలైపోయినట్టుగా బద్దలైపోయిందట. వెనక్కి జారిపోయారట, ప్రభుని వదిలేశారట. వాళ్ళ పేర్లు చెప్పాడు. హుమేనైను, అలెగ్జాంద్రు అనే పేర్లు కలిగిన వాళ్ళు ఒకప్పుడు పౌలుతో సహా నడిచి అద్భుతమైన ఆత్మీయతను కలిగి విశ్వాసాన్ని కలిగి ఉన్నాళ్ళు. కొద్ది కాలం తర్వాత ప్రభువును వదిలేసి విశ్వాస విషయంలో ఓడబద్దలైపోయినట్టు వెనక్కి జారిపోయారని పౌలు సాక్ష్యం ఇచ్చాడు. కొంపదీసి మీలో అలాంటి బలహీనలు ఎవ్వరూ లేకుండా చూసుకోండి. నీ విశ్వాసం ఓడబద్దలైనట్టు ఉండటం కాదు, బండ మీద వేయబడిన పునాది వలె స్థిరంగా ఉండాలి. ఎంత కఠినమైన పరిస్థితులు వచ్చినా యేసును వదలొద్దు, యేసునందలి విశ్వాసం వదలొద్దు. ఎన్ని శ్రమలు వచ్చినా కొద్ది కాలమే నేను మర్చిపోవద్దు. ఆ శ్రమలన్నీ ఎలాంటివో తెలుసా? రైలు ఇంజన్ లాంటివి. ఫస్ట్ గూడ్స్ వెనక, ముందేమొచ్చిద్ది? ఇంజన్ వచ్చిద్ది. ఇంజన్ ఫస్ట్ వస్తుంది. ఇంజన్ నీకు శ్రమ అనుకో. ఇంజన్ ముందు స్టేషన్లోకి ఎంటర్ అయ్యి తర్వాత వెనక ఏముంటాయి? బారుకి గూడ్స్ నుండి ఏముంటుంది? సరుకు, దీవెనలో. ఇంజన్ లాగా శ్రమ వస్తుంది. శ్రమ ఎంత? ఇంజన్ ఎంత? గూడ్స్ ఎంత? ఓయమ్మో, ఒక్కొక్క రైలు చూసా నేను. గూడ్స్ రైలు 40 పెట్లు, 50 పెట్లు, 60 పెట్లు. నేను అక్కడక్కడ రైలు ఆగినప్పుడు, నేను రైలు వస్తున్నప్పుడు గేట్ వేస్తారు కదా, కూర్చొని ఒట్టిగా ఉండదు, పెట్టి లెక్కేస్తూ ఉంటా. మీకుంది అలవాటు? అందరికి ఉందా? ఒరే అందరు నా పిచ్చోళ్ళే. సరే, 1, 2, 3 అని లెక్కేస్తూ ఉంటాను. ఒక్కొక్కటి 40 పెట్లు, 50 పెట్లు, 60 పెట్లు ఉంటుంది గూడ్స్. అప్పుడు అనుకుంటానన్నమాట, ఈ ఇంజన్ అంత స్థాయిలో శ్రమ అనుభవిస్తే ఇన్ని పెట్లంత ఆశీర్వాదాలు వస్తాయి కదా అని.